మావోయిస్టులని చావో రేవో, చస్తావా బ్రతుకుతావా, బ్రతకాలంటే లొంగిపో లేదా చచ్చిపో, రాజీ లేదు, రాజీనామా లేదు. ఇది తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరిలో లొంగుతాం, ఫిబ్రవరిలో లొంగుతాం, మేము చర్చిస్తాం, మీరు కొన్ని రోజుల పాటు మా కోసం వెతక్కండి, ఆయుధాలు పట్టుకు తిరక్కండి, మమ్మల్ని మా దోవన మీటింగులు పెట్టుకొనియండి, మాలో మేము మేధోమదనం చేసుకుని మీ దగ్గరకు వస్తాం అంటే మీరేం మేధావులు, మీ మేధోమదనం కోసం మేమెందుకు ఉండాలా? ఆయుధం నీ చేత ఉన్నంత వరకు నువ్వు దేశానికి శత్రువే, మాకు శత్రువే అని తేల్చి చెప్పినటువంటి పోలీస్ యంత్రాంగం, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సాక్షిగా వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు తాజాగా మొన్ననే లొంగుబాట్లు లేకపోతే ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు మరొక ఎన్కౌంటర్ బీజాపూర్లో జరిగింది. 12 మంది మావోయిస్టులు చనిపోతే 3 జవాన్లు కూడా చనిపోయారు. ఇక్కడ ఇది నిజమైన ఎన్కౌంటర్. అంటే మావోయిస్టులు ఎదురు పడినప్పుడు లేదా మావోయిస్టులు అకస్మాత్తుగా జవాన్ల మీద కాల్పులు జరిగితే జవాన్లు వెంటనే రిట్రాక్ట్ అయ్యేనా కాల్చి ఉండాలి. ఎందుకంటే తక్కువ మంది జవాన్లు చనిపోయారు, ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయారు కాబట్టి. ఓవరాల్గా బీజాపూర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మంది అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్లో అతిపెద్దది అనుకోవాలా. అదే సందర్భంలో నిజమైనటువంటి ఎన్కౌంటర్ అనుకోవాలి. వాళ్ళ దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వరుసగా రేపు 1వ తారీఖుకి చాలా పెద్ద ఎత్తు లొంగుబాట్లు అన్నటువంటి సందర్భంలో అంగీకరించినటువంటి వర్గం అంతా ఈ గొడవకి సిద్ధపడిందా, వాళ్ళందరూ మీటింగ్ అవుతున్నారని తెలిసి కూంబింగ్ చేస్తుంటే వాళ్ళు పోలీసుల మీద కాల్పులు జరిపితే పోలీసు వర్గం అంతా కలిసి వాళ్ళ మీద కాల్పులు జరిపిందా అన్నది తేలాల్సి ఉంది.